జాగ్రత్త. రాహుల్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వాడి కోసం మీరంతా ఏడ్చారు, వాడి కోసం పరితపించారు. వాడిని విడిపించడానికి ఎన్నో అగచాట్లు పడ్డారు. కానీ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక్కరైనా నా కోసం వచ్చారా? ఒక్కరైనా నా కోసం బాధపడ్డారా? నా కోసం ఆలోచించారా? కనీసం విడిపించడానికైనా ప్రయత్నం చేశారా? లేదు, నన్ను గాలికి వదిలేశారు. నువ్వు చేసిన పనికి నిన్ను సన్మానించి పల్లకిలో ఊరంతా తిప్పుతారనుకున్నావా? మావయ్య గారు, దయచేసి బావగారిని ఏమీ అనకండి. ఇప్పుడు మీరు ఒక మంచి మాట మాట్లాడినా మూర్ఖంగా మాట్లాడినట్టే బావగారికి అనిపిస్తుంది. ఏంటమ్మా వీడు? ఈ ఇంట్లో నాకెవరు విలువిచ్చేవాళ్లే లేరు, నాకు అర్థమైపోయింది. అరే శ్రీగారా, ఉద్యోగం చేయాలి, ఇంట్లో వాళ్ళకు అండగా నిలబడాలని అనుకున్నావే, మరి ఉద్యోగంలో జాయిన్ అయ్యావా? లేదే. నువ్వు ఉద్యోగం చేయకపోతే, నీకు డబ్బు సంపాదన లేకపోతే నిన్ను ఒక ఎదవలాగే చూస్తారు. నువ్వు ఎదవలాగే బతుకు. ఏం మాటలు రాజు అవి? నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. మరి ఇంకెలా మాట్లాడాలి? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, నిన్ను కూడా ఒక చేతకని వాళ్ళలాగే చూస్తారు. అన్నయ్య, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఆయన్ని నువ్వు ఇలా కించపరచడం నాకు నచ్చట్లేదు. ఓ అవునులే, నిజాలు మాట్లాడితే ఇలా నిప్పులాగే కాలుతాయి. రే రాహుల్, నువ్వు ఇంటికి ముద్దుల కొడుకువిరా, అందుకే నువ్వేం చేస్తే అందరికీ నచ్చుతుంది. నీకేమైనా అయితే కుటుంబం అంతా తలడిల్లిపోతుంది. అందుకేరా నీకు కూడా గర్వం తలకెక్కింది. అందుకే కదా ఈ అన్నయ్యకి సమస్య ఉందని తెలిసినా కూడా పరిగెత్తుకుంటూ రాలేకపోయావు. అది కాదన్నయ్య, మేము విడిపించాలని అనుకున్నాం, కానీ ఈలోపే ఆ కనిష్క విడిపించింది. చెప్పిన అబద్ధమే ఎన్నిసార్లు చెప్తావురా? ఏమమ్మా వీరవనిత, ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనేం చేశాను బావగారు? ఏం చేసావా? నీ పని నువ్వు చూసుకోకుండా ఎందుకమ్మా అందరి జీవితాల్లో వేళ్ళు పెడతావు? అసలు ఆ కనిష్క జోలికి ఎందుకు వెళ్ళావు? అసలు అలాంటి దేవత మీదే కేసు పెడతావా? అలాంటి గొప్ప అమ్మాయి తప్పు చేసిందా నిందలేస్తావా? అసలు నువ్వు ఆ కనిష్క కాలి గోటికి కూడా సరిపోవు. రాజీవ్, అలాంటిది నువ్వు ఆ కనిష్క మీద యుద్ధం చేయడానికి కాలు దువ్వుతావా? ఆకాశాన్ని దుమ్మేస్తే అది నీ మీదే పడుతుంది. ఈ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిదే. రాజీవ్, నోరు మోస్తా.